నమస్తే అండి. నేను బిట్టు వాళ్ళ ఆటైనా పాటైనా డాన్సర్, మరి జీ తెలుగు డాన్సర్ అయినటువంటి బిట్టు వాళ్ళ ఫాదర్ అండి. నాకు 2008 నుంచి ఆటైనా పాటైనా దేనికైనా రేడియోలో రాకేష్ మాస్టర్ జడ్జిగా చేశారు. అనేక విషయాలు కూడా ఒక ద్రోణాచార్యుల్లాగా బోధించాడు. ఒక అద్భుతం అనమాట. రాకేష్ మాస్టర్ అంటే ఒక అద్భుతం. మంచి ట్రైనర్, మంచి నాట్యరత్న, మరి ఒక రకంగా మరి కృషి సేవారత్న అని బిరుదు కూడా యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది. డాక్టర్ రాకేష్ మాస్టర్ అని ఇవ్వటం జరిగింది. ఒక అద్భుతం అన్నమాట. ఒక అద్భుతం, నిజంగా ఒక అద్భుతం. ఇవాళ ఒక అద్భుతం. మరి జూన్ 28 ఆయన సంతాప సభ శేఖర్ మాస్టర్, మరి సత్యం మాస్టరు, అట్నే జానీ మాస్టరు ఆధ్వర్యంలో జరుగుతుంది. నిజంగా ఈ సత్యం మాస్టర్ అనేవాడిని, మరి శేఖర్ మాస్టర్ అనేవాడిని, జానీ మాస్టర్ ఒక రకంగా శ్రీకృష్ణుడు అర్జునుడు అనాలి. ఎందుకు అంటున్నానంటే మహాభారతంలో అర్జునుడు మరి గురుదక్షిణ కింద ద్రోణాచార్యుడు అడిగినటువంటి ద్రౌపదుని బందీగా తీసుకొచ్చి ఒప్పజెప్పటం మనకు తెలుసు. అట్లనే శ్రీకృష్ణుడు స్వర్గంలో ఉన్నటువంటి తన గురువు యొక్క పుత్రుణ్ణి సజీవంగా భూలోకానికి తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. ఒక రకంగా మరి రాకేష్ మాస్టర్కి, సత్యం మాస్టర్కి, మరి శేఖర్ మాస్టర్కి ఎన్ని ఉన్నప్పటికీ మరణాన్ని గౌరవించి ఈరోజు ఆ అద్భుతమైనటువంటి ఒక డాన్సరు, ఒక ట్రైనరు, ఒక సేవా రత్నాన్ని గౌరవిస్తూ ఇవాళ సంతాప దినోత్సవాన్ని ఇంత భారీ ఎత్తున చేస్తూ అభిమానులకి సంతోషాన్ని కలిగించినటువంటి శేఖర్ మాస్టర్ కావచ్చు, మరి జానీ మాస్టర్ కావచ్చు, మరి సత్యం మాస్టర్కి ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే శ్రీకృష్ణుని గుర్తు తెచ్చాడు, మరి అర్జునుని గుర్తు తెచ్చారు, ఏకలవ్యుని కూడా గుర్తు తెచ్చిన ఆ శిష్య వర్గానికి బిట్టు కుటుంబం తరపున ఒక ఘనమైనటువంటి ప్రశంసలు అందించడం జరుగుతూ ఉంది. నిజంగా ఒక గొప్ప ట్రైనర్. ఇంకొక విషయం ఏంటంటే మరి రాకేష్ మాస్టర్ 1993లో తిరుపతి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన 24 కళల్లో కూడా ఒక డాన్సర్ కళారంగం కొంచెం వెనకబడి ఉంది. ట్రైనర్లు మొత్తం డాన్సర్లని ఎవరైతే మాస్టర్ని అక్కడి నుంచి డ్యాన్స్ మాస్టర్ని అక్కడి నుంచి మద్రాసు నుంచి పిలిపించడం జరిగింది. అప్పుడు మనకు తెలుసు కోటా శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా మరి అక్కడికి పోవటానికి లేదు. మరి ఈ డ్యాన్స్ రంగం అన్నప్పుడు ఈ 93లో ఈ రాకేష్ మాస్టర్ గారు కానరావటం జరిగింది. మరి రాకేష్ మాస్టర్ గారు నిజంగా ఒక తెలుగు డాన్సర్కి చిరునామా అనాలి, తెలుగు డాన్సర్ల మాస్టర్లకి చిరునామా అనాలి. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి ఉభయ రాష్ట్రాలు కూడా మరి చనిపోయిన విధానంలో గౌరవిస్తూ చనిపోయిన తర్వాత ఏనుండొచ్చు సెకండరీ వీళ్ళని గౌరవిస్తూ ఈయన కుటుంబానికి ఆర్థిక సహాయం చెయ్యాలి. ఎందుకంటే పరుచూరు పలుకుల్లో కూడా అన్నారు, మరణాన్ని గౌరవించాలి, చనిపోయిన వ్యక్తుల్ని మనం స్మరించుకోవాలి. ఆయన చేసినటువంటి అద్భుతాలు ఒక రకంగా అద్భుతమే. ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో హైదరాబాదులో ఉందంటే డ్యాన్స్ రంగం రాకేష్ మాస్టరే. మరి అందుకోసం ఆయన గౌరవిస్తూ ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయండి. మరి సినీ కళమ్మ తల్లి ముద్దు బిడ్డలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాకేష్ మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయండి అని నా కోరిక. జై హింద్, జై నిషా ముక్తి భారత్.